మీరు అంటే బయట లొకేషన్స్‌కి వెళ్ళినప్పుడు గాని మీరు షూట్స్‌కి వాటికి వెళ్తా ఉంటారు. బయట లొకేషన్స్‌కి అక్కడ ఏమన్నా మీరు స్పెషల్‌గా ఏమన్నా ఫుడ్ తిన్నది ఏమన్నా ఉందా? అనిపిచ్చింది. అంటే మీరు బిర్యానీ కాకుండా హైదరాబాద్ లోకల్ కాబట్టి అంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి వెళ్తుంటాం కదండి. ఇప్పుడు సపోజ్ రాజమండ్రికి వెళ్ళాము, రాజమండ్రిలో స్పెషల్ ఏముంది అక్కడ అని చెప్పేసి అక్కడి నుంచి ఫుడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు వైజాగ్ వెళ్ళాము, అక్కడ అరకుకి వెళ్ళాము, బాంబో చికెన్ ఉంటుంది. అట్లా స్పెషల్ ఒక్కొక్క ఏరియాకి వెళ్తుంటే కొత్త కొత్త ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం. ఎలా ఉంది సార్ టోటల్గా అసలు మీకు ఈ జర్నీ ఎలా ఉంది సార్? ఇట్స్ వాజ్ సింప్లీ సూపర్బ్ అండి ఈ జర్నీ. నేను చాలా అదృష్టవంతుని. నేను కలమ్మ తల్లి బిడ్డగా పుట్టడం నేను చాలా అదృష్టవంతుని భావిస్తున్నానండి. మీరు ఇటు మూవీసే కాకుండా ఏమైనా సీరియల్స్ కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? సీరియల్స్ అంటే ఒకప్పుడు చేసేవాడిని అండి. అది మంజుల నాయుడు మేడం సీరియల్. అవును, మన జెమిని. ఎస్, దానికి చేశానండి సీరియల్. మళ్ళీ దాని తర్వాత ఆపేశానండి. ఎందుకంటే సినిమా అవకాశాలు రావడము, నా మెయిన్ ఫోకస్ వచ్చేసి సిల్వర్ స్క్రీన్ అండి. సిల్వర్ స్క్రీన్ మెయిన్ ఫోకస్. అప్పుడు చేశాను, ఇక మళ్ళీ మానేసి ఇప్పుడు ఇది చేస్తున్నాను. సీరియల్ ఆఫర్స్ వస్తున్నాయి కానీ లేదండి, చేయడం లేదు. అదే సార్. అంటే ఇప్పుడు నేను ఎందుకని అంటున్నానంటే సార్, ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి ఇప్పుడు నేటివ్ షేడ్స్కి వచ్చేటప్పటికి చూసుకుంటే ముఖ్యంగా బయట నుంచి కొంతమంది వచ్చి అంటే మెయిన్గా విలన్స్ వాటికి ఏంటంటే కొంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుందని చెప్పని అనుకోవాలి మనం ఇక్కడ. అంటే చూడండి సార్, ఇక్కడ కూడా ఉన్నారండి చాలా మంది ఆర్టిస్టులు, మంచి ది బెస్ట్ ఆర్టిస్టులు ఇక్కడ మన హైదరాబాద్లో కూడా ఉన్నారు, మన తెలుగు ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మరి మన ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు బయట వాళ్ళకి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అనేసరికి దానికి కర్ణుడికి 1000 కారణాలు అంటారు కదా, చావుకి. సో అలా చాలా ఉన్నాయి, నేను చెప్తే బాగోదు. కాకపోతే ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇప్పటికి స్టిల్ స్ట్రగుల్ అవుతున్నారు. నాకన్నా సీనియర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, చాలా మంచిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. అంటే ఇక నాకు తెలిసేసి ఒకటి ఏంటంటే కమర్షియల్ గా ఇప్పుడు ప్రతి సినిమా కమర్షియలే అండి. బిజినెస్ వైపు ఆలోచిస్తున్నారు కాబట్టి బయట నుంచి మలయాళం నుంచి ఒక వాళ్ళని, కన్నడ నుంచి, హిందీ నుంచి, అక్కడి నుంచి వీళ్ళని పెడితే బిజినెస్ ఇంకా ఎక్కువ గట్టిగా అవుతుందని చెప్పేసి ప్రిపేర్ చేస్తారు. అంటే అక్కడ కూడా మార్కెట్ అవుతుంది చెప్పండి, ఆ రకంగా ఆలోచిస్తున్నారు. కానీ ఎందుకంటే ఇక మీరు అన్నట్టుగా చాలా మంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. అవకాశాలు రాక అవకాశాలు ఇస్తే వాళ్ళు అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉంది. కాకపోతే అది రావాలి. మన ఇండస్ట్రీలో వీటి గురించి మాట్లాడేది ఒకటి కోట శ్రీనివాస్ గారు తప్ప ఇంకెవరు మాట్లాడరండి. మన దగ్గర లేరా ఆర్టిస్టులు, మన వాళ్ళకి ఇస్తే చేయరా, బయట వాళ్ళని ఎందుకు తీసుకొచ్చేసి చేయిస్తారని చెప్పేసి చాలాసార్లు మాట్లాడాడు అతను సార్. కాకపోతే ఇక్కడ ఉన్నారండి ది బెస్ట్ యాక్టర్స్ అందరు చాలా మంది ఉన్నారు మన దగ్గర ఇక్కడ. అయితే ఇప్పుడు మెయిన్గా చూసుకుంటా సార్, మీరు చేసిన ఈ క్యారెక్టర్ అయితే ఏదైతే ఉందో దీని నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్ మీ ఫ్యామిలీలో కానీ? అంటే మామూలుగా మీరు ఫస్ట్ నుంచి కూడా మంచి ఆర్టిస్ట్గా వస్తున్న వాళ్ళే, చాలా సినిమాలు చేసిన వాళ్ళే, కానీ సలార్ అనేటప్పటికి కొంచెం హైప్ ఉంటుంది కదా సార్. ప్రభాస్ అనే అతను యూనివర్సల్ హీరో అండి. యూనివర్సల్ హీరో, చాలా ఫేవరెట్ అసలు, హ్యూజ్ ఫ్యాన్స్ ప్రభాస్ కి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వాళ్ళు అబ్రాడ్ ఓవర్సీస్ లో కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్ కి. అయితే నేను December 22 కి రిలీజ్ అయింది మూవీ. ఆన్ దట్ నేను షూట్ లో ఉన్నాను, RFC లో షూట్ లో ఉన్నాను. నాకు పొద్దు నుంచి షూట్ ప్యాకప్ అయ్యేసరికి 200 ఫోన్లు వచ్చాయండి. అయ్యో క్యారెక్టర్ సూపర్. చాలా మంది మన ఇండస్ట్రీ నుంచి, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, వెల్ విషర్స్ అందరు చాలా మంది ఫోన్లు చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు సినిమాకి వెళ్ళేసి నా వీడియోస్ అన్ని కట్ చేసేసి నాకు వాట్సాప్ లో కూడా పెట్టిన 100 వీడియోలు వచ్చి ఉంటాయండి నాకు. స్టిల్ ఇప్పటి వరకు నా ఫోన్లు రావడము, ఫోన్లు చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, విషెస్ చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి నాకు. ఎందుకంటే ప్రభాస్ కదా యూనివర్సల్, పాన్ ఇండియా. అది ప్రశాంత్ నీల్ సార్, ఆయన లెజెండరీ డైరెక్టర్. ఆయన ప్రశాంత్ నీల్, రాజమౌళి గారు ఎలాగో ఎగ్జాక్ట్లీ అండి, సేమ్ అలా ఒక లెజెండరీ డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ ఆయన సినిమా అంటే ఇంకా పక్క అంతే ఫిక్స్. ఇక ఆల్ ఓవర్ వరల్డ్ చూస్తారండి, ఈజీగా ఆల్ ఓవర్ వరల్డ్ చూస్తారు ఇది. అవును, ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడు మీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీరు ఫస్ట్ నుంచి నెగిటివ్ షేడ్స్లో వస్తున్నారు కాబట్టి అందులోనే అడుగుతాను, మీకు నెగిటివ్ షేడ్స్లో ద బెస్ట్ యాక్టింగ్ ఎవరిది అనిపించింది మీకు? అంటే మీరు క్లోజ్గా చూస్తారు, యాక్టర్ని క్లోజ్గా చూస్తారు, ఎందుకంటే మనం స్క్రీన్ మీద వచ్చేటప్పుడు నాకు కోట శ్రీనివాసరావు గారు అండి. అవునా? మన తెలుగు ఇండస్ట్రీలో నవరసాలు పండించేది ఏకైక వ్యక్తి ఫస్ట్ కాకర్ల సత్యనారాయణ గారు. అవును. ఆయన తర్వాత 1 and 1 ఓన్లీ కోట శ్రీనివాసరావు గారు అండి. ఎప్పుడైనా మీరు కలవడం జరిగింది? అయ్యో చాలా సార్, నేను చేశాను కూడా కాంబినేషన్ సార్తో. అవునా? రెడీలో చేశాను. అవును, రెడీలో ఉన్నారు, రైట్. కాంబినేషన్ సీజ్ చేశాను. కాక ఆయన అండి ది బెస్ట్ యాక్టర్, ఏదైనా చేయగలుగుతాడు. కెమెరాస్ భయపడతాయండి,
సింపుల్గా చెప్పాలంటే ఆయనతో కెమెరా భయపడుతుంది. అది ఇప్పుడు సలార్లో ప్రభాస్ గారు ఆయన సెట్లో ఉండడం కానీ ఆయన సీన్స్ చేయడం కానీ డైరెక్ట్గా రియల్గా చూశారు కాబట్టి ఎలా ఉండేది సార్ ఆయన? ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పలేము, మనం దానికి ప్రభాస్ అంటే చూడండి, ప్రభాస్ అంటే అసలు మన కళ్ళు సరిపోవు ఆయన చూడడానికి. నిజంగా హైట్, ఆ పర్సనాలిటీ, ఆయన బిహేవియర్ కూడా అందరితో క్యాజువల్ గా ఉంటాడు. డార్లింగ్ ఎవరిని పేరు పెట్టి పిలువాడు. చిన్న స్థాయి నుంచి ఈవెన్ దో ఆయన దగ్గర పనిచేసే అతని నుంచి డైరెక్టర్ వరకు అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తాడు. అతను క్యాజువల్ గా చాలా జాలీగా ఉంటాడండి ఆయన హీరో. సెట్ లో ఫైట్ సీన్స్, ఆ గర్వము, ఆ అహంకారం, యాంగ్రీనెస్ అనేది ఆయనకు లేదండి హీరో గారికి. నిజంగా ఆయన డైమండ్ అండి ప్రభాస్. అవునా? అంటే ఇప్పుడు మీరు సలార్లోనైనా ప్రీవియస్ ఏమైనా మూవీస్ చేశారా ప్రభాస్? లేదు సలారేనండి, ఇదేనా? ఇదే ఫస్ట్ మూవీ అండి. బాహుబలికి కూడా చేసేవాడిని, మేబీ మళ్ళీ నాకు ఎందుకంటే ఈ కట్అవుట్ మిస్ అయ్యి సలారేనండి. అంటే మీకు ఇప్పుడు నేను అనేది ఏంటంటే డైరెక్ట్ ఇట్లా చూసారు కదా, అప్పుడు మీ ఫీల్ ఎట్లా అనిపించింది? ఆయన డైరెక్ట్ క్లోజ్గా చూసి ఆయన యాక్ట్ చేస్తుంటే చూడడం ఆ సీన్లో ఎట్లా అనిపించింది? మీతో ఏమైనా ఉన్నాయి సీన్స్ ఉంటాయి కదా, అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? అంటే అది ఇప్పుడు నేను సలార్లో నా సీన్ చేస్తున్నప్పుడు నేను చాపర్లో ఉన్నానండి. చాపర్లో షార్ట్ అయిపోయాక హీరో గారి సెట్లోకి వెళ్ళాము. మామూలుగా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి షార్ట్ ఓకే అయిందా, ఓకే మానిటర్ చూసుకుంటాం కదా, అక్కడనే పక్కన కూర్చుండేవాడు హీరో గారు. అతన్ని చూస్తూ ఉండిపోయేది. నేను వెళ్ళింది అక్కడ మానిటర్ చూసుకోవడానికి, కాకపోతే వెళ్ళేది ఆయన్ని చూస్తుండేది. వెళ్ళేసి అతను జాలీగా ఉండి సింపుల్గా ఉండేసి నవ్వుతూ అందరితో క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉండేవాడు అండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని